నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఆగస్టు 26 నుంచి అంటే మీరు అన్నారు కుజుడి యొక్క మార్పు చెందుతుంది అని. అయితే ఈ రాశి ఫలాలు ఉన్నాయి కదమ్మా, 12 రాశుల వాళ్ళకి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజ భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లైక్ చేశారా? షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అనేది అందరూ చూస్తూ ఉంటారు. అందుకని మీరు షేర్ చేయండి. జాతకంలో ఏ డౌట్స్ ఉన్నా, పొంతన చేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, ఎనీ డౌట్, కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటి వాటి కోసం, చండీ హోమం, సుదర్శన హోమం, ఇలా హోమాది కార్యక్రమాల కోసం, జపాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. 9866044439. హిందువులు అయ్యి ఉండి అన్ని వర్ణముల వారికి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ యొక్క మిథునంలోకి కుజ భగవానుడు వచ్చేటటువంటి విధానంలో అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే అసలు ఎందుకు, ఏ విధంగా ఈ యొక్క కుజుడు యొక్క సంచారం ఎన్ని రోజులకు ఒకసారి మారుతుంది అంటే కనుక, ఇప్పుడు ఈసారి అయితే 56 రోజులకి తిరిగి మిథునం నుంచి కర్కాటకంలోకి ఆయన వస్తాడు. ఈ ఆగస్టు 26వ తారీఖు కృష్ణాష్టమి. ఆ రోజున కృష్ణం వందే జగద్గురు అని అనుకుంటూ మనము ఎంతో ఆనందంగా కృష్ణాష్టమి పండుగ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజునే ఈయన మిథునంలోకి మారుతున్నాడు. కుజుడు వృషభం నుంచి కుజుడు మిథునంలోకి మారబోతున్నాడు. అయితే ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలించడానికి మేషరాశి వారికి త్రివిక్రమ స్థానంలోకి వెడుతున్నాడు కాబట్టి ఆయన వాళ్ళకి అన్ని విధాల మేషంలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఇదివరకటి లేనటువంటి ధైర్యం, ఇదివరకటి అవ్వనటువంటి పనులు. అదేవిధంగా చూసినట్లయితే కనుక వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఇదివరకు చేయాలా వద్దా, ఎలా అని ఆలోచించుకొని కాస్త మీమాంసలో ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం, ఒక తెగింపు, ముందుకు పోదాం అనేటటువంటి ఈ లౌకిక ప్రపంచంలో లౌక్యంగా ముందుకు సాగడానికి మంచి ధైర్యం వస్తుంది. ఈ యొక్క మేషరాశిలో ఉన్న వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సోదర ప్రేమ ఇనుమడిస్తుంది. సోదరుల మధ్య సఖ్యత కుదురుతుంది. ఇంత క్రితం ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా అప్పుడు ఈ యొక్క కుజుడు 3వ స్థానంలోకి వస్తులోకి అవన్నీ పోతాయి. అందువల్ల చూసినట్లయితే కనుక అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఇంకంటే ఇందాక చెప్పుకున్నాం, ఐశ్వర్యం వస్తుంది. అంటే ఏ విధంగా వీళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి సువర్ణమైన రోజులు వీళ్ళకి 56 రోజులు అని చెప్పుకోవచ్చు. 56 రోజులు ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో అంటే అనారోగ్య పరిస్థితులు, కొంచెం చికాకులు అవి ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఆరోగ్యవంతులైపోతారు. ఈ ఆరోగ్య విషయంలో అసలు ఏం డోకా లేదు వీళ్ళకి, అంత చక్కగా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ 56 రోజులు కూడా ఈ యొక్క శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా పక్కకి తొలగిపోతారు. అయితే మీ కుజుడు మార్పు వల్ల ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలంటారు? అసలు అంటే అభివృద్ధి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో ఏమైనా కొనుగోళ్ళు, అమ్మకాలు అంటే ఎలా పెట్టుబడులు పెడదాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెం డాక్యుమెంటేషన్ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ముందుకు వెళితే కనుక వీళ్ళు భూములు కొంటారు. అర్థమైందా మీకు? భూములు కొంటారు, లేదా స్థలం కొనుక్కుంటారు, లేదా అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఏదో విధంగా భూ సంబంధమైన ఆలోచనలు వీళ్ళకి వస్తాయి. స్థిరాస్తుల విషయంలో మార్పులు చేర్పులు కానీ ఆ విధంగా అద్భుతంగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి చాలా చాలా అనువైనటువంటి సమయం అని చెప్పుకోవాలి.
మొన్నటి వరకు ఇది బాగాలేదు, అది బాగాలేదు, అలా ఉంది, ఇలా ఉంది అన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదమ్మా. అవునండి. అయితే ఏంటంటే ఇప్పుడు మంచి రోజులు వచ్చాయో అనే విషయాన్ని మనం 26వ తారీఖు నుంచి బాగుంటుంది, ఆ విషయంలో చక్కగా ఉంటుంది. అదేవిధంగా సోదర ప్రేమ అభివృద్ధి అవుతుంది. ఏదైనా చిన్నప్పటి నుంచి అనుకున్నటువంటి మాట ముచ్చట్లు అనుకుని మధ్యలో ఏదైనా పరస్పర మాట పట్టింపుతో ఆగిపోయిన వివాహాది శుభకార్యాల నిమిత్తం అలాంటి మాటలు కూడా చాలా చాలా చక్కనైనటువంటి అనువైనటువంటి సమయంగా భావించవచ్చు, కదపొచ్చు, ముందుకు పెడతారు. అయితే అమ్మ ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? శుభకార్యాలు అంటే కనుక కుదిరేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. శుభకార్యాలు కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త మాట ముచ్చట కూడా మంచిగానే నడుస్తుంది. అందువల్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అయితే పెద్దగా ఏం లేవు. అదృష్టవంతులు, ఆనందంగా వీళ్ళు లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఏవైనా ఆస్తులు కొనుగోలు చేయాలంటే మరి ఆర్థిక పరిస్థితులు బాగుండాలి కదా. అందువల్ల ఈ విధంగా భూమి పుత్రుడైనటువంటి కుజుడు వీళ్ళకి అన్ని రకాలుగా యోగవంతమే. అయితే అమ్మ ఏమైనా ప్రయాణాలు అంటూ చేయొచ్చైనా జాగ్రత్త వహించాలంటారా? అంటే ప్రయాణాలన్నీ కూడా కలిసే వస్తాయమ్మా. అంటే ఏంటంటే కనుక ఇప్పుడు కలిసి వచ్చే సమయానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు, ఇట్లాంటి సామెతలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వీళ్ళ పట్ల నిజమవుతాయి. అన్ని విధాలా బాగుంటుంది. ఏ ప్రయాణం చేసినా సరే వీళ్ళు లబ్ధి పొందుతారు. ఏదైనా ఎవరికైనా ఇవ్వాల్సినటువంటివి ఇది వరకు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసేసుకుంటారు. అన్ని క్రిస్టల్ క్లియర్గా అమ్మాయ అనుకునేటటువంటి ఏమిటంటే కడిగిన ముత్యం అంటూ ఉంటాం కదా, ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. అమ్మ అయితే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటూ ఏ విధంగా చేయాలంటారు? అంటే ముఖ్యంగానే త్రివిక్రమ స్థానంలో ఉన్నటువంటి అంటే ఉపజయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు మేషరాశికి ఉచ్చస్థితి అతను. ఆ ఉచ్చస్థితిలో ఉండి తన రాశికి తాను మహాయోగ కారకుడు. అట్లాంటి పరిస్థితిలో ఈయన 3వ స్థానంలో ఉన్నాడు. అందువల్ల వీనికి ఏమిటంటే కనుక ఎవరైనా సరే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఇంకా కలగకుండా ఇంకా హ్యాపీగా ఉండడానికి గాను మంగళవారం చేయటం. మంగళవారం నాడు చక్కగాని కందిపప్పు, ఎర్ర కందిపప్పు దొరుకుతుంది కదమ్మా, 3 దోసెళ్ళు చక్కగా మీరు కూర్చొని మంత్రం అనుకోండి. ఓం సాం శరవణ భవ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని అనుకుని ఆ 3 దోసెళ్ళు కందిపప్పు ఎర్రటి గుడ్డలో కట్టి ఎవరికైనా విప్రోత్తముడికి చక్కగా దానం చేయడం కానీ పేదవాళ్ళకి ఇవ్వడం కానీ చేయడం, ఆ రోజు ఎవరికైనా భోజనం పెట్టించడం, అది చేస్తే చాలమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.